జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓ కండక్టర్ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. సీటు విషయంలో జరిగిన వివాదం చివరకు కండక్టర్పై ఒక మహిళా ప్యాసింజర్ ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళింది. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు అధికారులు. అయితే కండక్టర్పై ఎలాంటి విచారణ జరిపించకుండా అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సస్పెండ్ చేస్తున్న కండక్టర్ శంకర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 60-70 మంది ఎక్కిరు సార్. హన్మకొండలో ఎక్కిన కాజీపేట రాగానే ఒక 10 మంది ఎక్కిరు. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆమె ఛత్తీస్గఢ్, ఆమె తెలుగు. అదే మన తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళే లొల్లి పెట్టుకున్నారు. కానీ వాళ్ళు లొల్లి పెట్టుకున్నారు. అయితే సిడిపి అని వాళ్ళ ప్యాసింజర్ కోరిండు. అరే గర్భిణీ స్త్రీ కదా, కండక్టర్ బాధ్యత. ఆ డ్యూటీ నాకు కావాలి. నన్ను సస్పెండ్ చేసుడేంది? నేను మానవత్వంగా గర్భిణీ స్త్రీ కోసం సీట్ అడిగిన ఒక మానవత్వంగా అక్క చెల్ల అని అడిగిన. మీ అక్క చెల్ల అయితే ఇట్లనే ఉంటుందా అని అన్నా. సరే ఆడ మాట నువ్వు అన్నావు నాకు అన్నావు, సరే అది వేరు. బస్సులో అందరూ ఆమె తిట్టే డ్రైవర్ నాయక్ సాబ్ ఏమైతే ఎందుకు తిట్టలు పెట్టినా నన్ను సస్పెండ్. నేను సీట్ అడిగింది. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు 3 రోజులు అయింది.